श्रीकृष्णाय परमात्मने नमः। अथ 12ोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। కృష్ణ, నువ్వు నాకెన్నో ఆకారాలతో కూడిన నీ విశ్వరూపాన్ని చూపించావు, నేను చూశాను. మరి ఇది వరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసే వారిలో ఎవరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఈ విధంగా నిన్ను ఉపాసించే వాళ్లలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది ఏది గొప్పది కాదు అని చెప్పడానికి ఇక్కడ రెండు సమాన ధర్మాలు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. కానీ ఈ రెండూ చెప్పబడిన విషయాలని బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదట సగుణోపాసన చేసిన తర్వాతే నిర్గుణోపాసనకు చేరుకోవాలి.